రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా చరణ్ మరో మెట్టు పైకెక్కారు. ఈ సినిమా 1980వ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తెరకెక్కించారు సుకుమార్. రామ్ చరణ్ ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రలో కనిపించారు. చెవిటి వ్యక్తిగా చరణ్ పలికించిన హావభావాలు సినిమాలు హైలైట్గా నిలిచాయి. ఈ సినిమాలో హీరోయిన్ సమంత నటించిన విషయం తెలిసిందే. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అనసూయ నటించింది. రంగమ్మత్త అనే పాత్రలో అనసూయ నటించి మెప్పించింది. ఈ పాత్రతో అనసూయకు మంచి క్రేజ్ వచ్చింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ క్రేజ్ పెరిగిపోయింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ బ్యూటీ. అయితే రంగమ్మత్త క్యారెక్టర్ కోసం ముందుగా అనసూయ ప్లేస్లో మరో బ్యూటీని అనుకున్నారట సుకుమార్. ఆమె ఎవరో కాదు, ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన రాశి. ముందుగా రంగమ్మత్త పాత్ర కోసం రాశిని సంప్రదించారట సుకుమార్. అయితే ఆ పాత్రలో అనసూయ వేసుకున్న వస్త్రాలంకరణ నచ్చక ఆమె నో చెప్పిందని టాక్. సినిమాలో ఆ పాత్ర కట్టుకునే వస్త్రాధరణ తీరు తనకు నచ్చకపోవడంతో రంగమ్మత్త పాత్రను మిస్ చేసుకుందని టాక్ వినిపిస్తుంది. ఇక రాశి ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించారు. హీరోయిన్గా అవకాశాలు తగ్గిన సమయంలో నిజం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. రాశి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అమ్మ అత్త పాత్రలు చేస్తున్నారు. అలాగే పలు సీరియల్స్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు రాశి. ఇక అనసూయ విషయానికొస్తే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు సినిమాలతో పాటు తమిళ్లోనూ అవకాశాలు అందుకుంటోంది అనసూయ. అంతేకాదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. నిత్యం ఫోటోషూట్స్తో నెటిజన్స్ను మతిపోగొడుతుంది ఈ అందాల భామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.